6th క్లాస్ నుంచి పరిచయం అయిన తర్వాత 9th క్లాస్కి వచ్చేసరికి మ్యారేజ్ చేసుకున్నది. విడిచిపెట్టేసి అతనితో వెళ్ళిపోవడం జరిగింది. వేరే గేమ్ పెట్టి తినేటప్పుడు ఆంటీ అన్న ఒక ఆవిడ పరిచయం అయింది. ఆవిడ పేరు ప్రవీణ. నేను 7 సంవత్సరాలు బయటకు రాకుండా ఉండడానికి కారణం మా అమ్మ నాన్న. కాళ్ళు చేయిలు కట్టేశారు. నీ భర్త నీకు అవుతారు, నీ బిడ్డకు అవుతారు, వస్తాడులే, అక్రమ సంబంధాలు 10 రోజులు ఉంటారు, నీకే అవుతారు అనేసి ఇలాగా. ఎవరైతే మా ఆయన కంటే ముందు 2-3 ఉండేదంట, మా ఆయన ఫ్రెండ్స్తోనే. ఒక అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు, జ్యోతి మీ ఆయన వేరే ఆంటీతోనే ఇలా తిరుగుతున్నాడు, అసలు అలా చేయడం ఈయన ఎవరికే చెప్తున్నారు అని నేను అసలు నమ్మలేదు కూడా. అతను రాను కొంచెం మార్పు వస్తుంది. ఎందుకల్లా ఇంట్లో ఉండి అతను 12 అయినా ఇంటికి రాకపోవడము. ఆంటీ వాళ్ళ భర్త వచ్చేసారు మేడం అవుట్ ఆఫ్ నుంచి. వాళ్ళ ఆయన ఇతనికి అడిగారంట మా ఆయనకి, నువ్వు మా ఆవిడతో ఎందుకు ఉన్నావు అనేసి. ఆమెకి 2 పిల్లలు మేడం. పిల్లలు పుట్టింది. నేను ఏం చేయలేను జ్యోతి, అర్థం చేసుకో జ్యోతి, వెళ్ళిపో జ్యోతి అనేసి అన్నారు. కానీ నువ్వు ఒక ఆంటీతో ఉండడం ఎంతవరకు కరెక్ట్, నువ్వు అది చెప్పు. ఎవరో పిల్లలు నువ్వు పెంచుతాను అంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎలాంటి మార్పు నీలో రాలేదు, బిడ్డ మొహం చూసి అయినా మారొచ్చుకోవాలంటే లేదు, నేను మారలేను, నేను ఆవిడకి మాట ఇచ్చాను, నేను ఆవిడతోనే ఉంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇద్దరు కలిసిన ఫొటోస్ అన్నీ చూపించాడు. అవి చూపించాడు కాదు కదా, దరిద్రమైన వీడియోలు కూడా ఆంటీతో కలుసుకొని చూపించాడు. ఆంటీ అనక ప్రవీణ అక్క అని పిలు. ఆంటీ ముందులో పడి నువ్వు నన్ను మర్చిపోయకుండా అంటే అది ఆంటీ కాదు, అది నా వైఫ్. ఆంటీ డైరెక్ట్ ఇంటికి తెచ్చుకుంటున్నాడు, వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు, చేస్తున్నారు. నువ్వు ఎలా వచ్చావు? ముగ్గురితో అఫైర్స్ ఉండి ఆవిడ సైడ్ తోసి మా ఆయనతో ఉండి, అలా ఆయన కూడా సొంత భర్తను కూడా సైడ్కి తోసి మా ఆయనతో ఉంటుందంటే ఎవరో పిల్లలకి ఎవరో ఒక మావిడితో ఉంటున్నాడు. నా బిడ్డ నన్ను అనాథం చేసి. నమస్తే నేడున్న ప్రస్తుత కాలపరిధిలో వివాహం అనేది కాలక్రమేణా పాడైపోతుందా? లవ్ మ్యారేజే కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, వివాహం అంటేనే నమ్మకం కోల్పోతుందా? అవునని వినిపిస్తున్న నేటి సమాజంలో. సో మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, భర్త నుంచి వీడిపోయి 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు కానీ నా బిడ్డకు కానీ అసలు ఎలాంటి న్యాయం జరగలేదు. విడాకులు కూడా తీసుకుని నాకు అన్యాయంగా రోడ్డు మీద వదిలేశారంటూ కూడా హిట్టింగ్ అప్రోచ్ అవడం జరిగింది జ్యోతి గారు. సో ఆవిడ అడిగి అసలు ఎంతవరకు సాగింది, లవ్ మ్యారేజ్ ఎక్కడి నుంచి సాగింది అడిగి తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. అమ్మ, అంటే మీరు ఆల్రెడీ చెప్పారు మీ లవ్ మ్యారేజ్ అని, అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రేమ? నేను 6th క్లాస్ నుంచి ఆ అబ్బాయి నాకు తెలుసు మేడం. 6th క్లాస్ నుంచి పరిచయం అయిన తర్వాత 9th క్లాస్కి వచ్చేసరికి మ్యారేజ్ చేసుకున్నాం. అది కూడా అమ్మ వాళ్ళకి విడిచిపెట్టేసి అతనితో వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ మేనత్తాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు మాట్లాడే తర్వాత కన్విన్స్ అయికొని మాట్లాడి తీసుకుని వెళ్ళారు. దగ్గర ఉండి అతనికి ఏం పని లేదు, అప్పుడు పెయింటింగ్ వేసుకొని ఉండేవారు అన్నమాట. మరి మా నాన్న చూస్తే 4 men అవుట్ ఆఫ్ వెళ్తూ వస్తుండే కూడా ఇక్కడ కూడా ఏ పనులు ఉంటే చేసుకునేవారు అన్నమాట. పనులు మంచి పేరు ఉండేది నాన్నకి. ఆ దాంతో మా ఆయన కూడా ఒక రెగ్యులర్గా అవుట్ ఆఫ్ లోన్ పరిచయం చేసి పనిలో వేసారు. పాస్పోర్ట్ అవన్నీ రెడీ చేసి ఆ తర్వాత చేసిన తర్వాత అతను ఒకసారి వెళ్ళాడు, 1 సంవత్సరం 7 నెలలు ఉన్నారు. ఆ తర్వాత నాకు హెల్త్ బాగోలేదని హాస్పిటల్లో ఉన్నానని వచ్చారు. వచ్చిన తర్వాత నా హెల్త్ బాగోలేదని మరి అతను ఇంకెళ్ళలేదు, నా దగ్గర ఉండిపోయాడు. అదే ఉండిపోవడము వేరే గేమ్ పెట్టి తినేటప్పుడు ఆంటీ అన్న ఒక ఆవిడ పరిచయం అయింది. ఆవిడ పేరు ప్రవీణ. ఆవిడ అప్పుడు వయసు అంటే 37 అయింది, ఇప్పుడు 47 ఎంత ఉంటుంది. అంటే ఇదంతా జరిగి 10 ఏళ్ళు అవుతుంది. అసలు మీరు 9 ఏళ్ళు అవుతుంది మేడం. 9 ఏళ్ళు. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ వయసు ఎంత? 16 సంవత్సరాలు మేడం. మీ వయసు 16 సంవత్సరాలు. మీ ఆయన గారి వయసు 18 మేడం. 18 ఏళ్ళు.
అంటే 16 ఏళ్ళకి పెళ్లి చేసుకోకూడదు అని అంటే మీ అమ్మగారు కానీ మీ భర్త గారు కానీ ఏం మాట్లాడలేదమ్మా? మైనర్ కదా మీరు అప్పుడు, అంత అవగాహన ఉంది పెళ్లి అంటే ఏంటి అని. సో మీకు కానీ అలా అంత అవగాహన రాలేదా? లేదు మేడం, మా అమ్మ వాళ్ళకి పల్లెటూరు మేడం. ఇప్పుడుకొచ్చి 7 సంవత్సరాల కాలం అయింది, నా భర్త కావాలని నేను వాదిస్తున్నా. మా అమ్మ వాళ్ళు ఎప్పటికీ నీ భర్త నీ దగ్గరికి వస్తారని ఎలాగా అంటే అదొక పల్లెటూరు, వాళ్ళకి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కేసులు లాయర్లు ఇవంతా వాళ్ళకి భయం. దేన్ని కూడా ముందు అడిగేది, నేను ఎక్కడికి వెళ్ళి ఏదో చేస్తాను అన్నా సరే వాళ్ళు ఏది చేయనివ్వరు, ఆపేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక కారణం, నేను 7 సంవత్సరాలు బయటకు రాకుండా ఉండడానికి కారణం మా అమ్మ నాన్న. కాళ్ళు చేలు కట్టేశారు, నీ భర్త నీకు అవుతారు, నీ బిడ్డకు అవుతారు, వస్తాడులో ఈ అక్రమ సంబంధాలు 10 రోజులు ఉంటారు, నీకే అవుతారు అనేసి ఇలాగా. సరేలే అనేసి అమ్మ నాన్న మాట కొట్టలే. నాకు ఎందుకు దిక్కు లేదు, ఎందుకంటే పాప చూస్తే చిన్నదాయి, నాకు ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అతని మీద ఆలోచన పెట్టుకొని మారుతాడో మారదో, అసలు డైవర్స్ ఏం లేదు, పోనీ ఎలాంటి అవగాహన చూసినకి లేదు. 100కి నాటికి వస్తాడు, పాపకి 500 బిస్కెట్ ప్యాకెట్లు అన్ని డీమార్ట్ నుంచి కొనుక్కొని వస్తాడు, బ్యాగ్ నిండా ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. అది ఒక నైటే ఉంటాడు, మళ్ళీ అక్కడికి ఎన్ని సంవత్సరాలు పోతుందా మళ్ళీ వస్తున్నాడు. అలాగే మేము 7 సంవత్సరాల కాలం మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నామంటే ఒక 2-3 సార్లు వచ్చాడు మేడం. 7 సంవత్సరాలు 2-3 సార్లు వచ్చాడు. అది కూడా బట్టలు కానీ ఏమి కానీ తెచ్చింది లేదు, ఓన్లీ బిస్కెట్లు, బ్యాగ్ నిండా బిస్కెట్లు చాక్లెట్లు పట్టుకుని వచ్చి పాపకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చూసి కానీ మెయింటెనెన్స్ ఎలాగున్నారు ఏంటి ఇవన్నీ పట్టించుకోలేదు. అయితే పెళ్ళైన తర్వాత ఎలా ఉండేవారు? అంటే లవ్ మ్యారేజ్ అన్నారు కదా, మేము బాగానే ఉండేవారు మేడం. ఎప్పుడైతే మా ఆయన అవుట్ ఆఫ్ నుంచి వచ్చి వేరే కంట్రీకి ట్రై చేసేటప్పుడు ఈ ప్రవీణ ఆంటీ అనే పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మా మధ్యన అంటే నేను అంత బేగ డౌట్ కట్టలేదు, ఎందుకంటే అతను నన్ను బాగా చూసుకునేవాడు. ఎందుకంటే మేము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు పేరెట్టి పిలుచుకొని ఉన్నా ఆ అమ్మాయి బాగుంది ఇలాగా అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండి లవ్ భర్తలాగా మంచిగా ఉండేవాళ్ళం. అతను ఇప్పుడు కూడా అలాంటి ఉద్దేశంతో ఎవరిని కూడా చూడలేదు, ఎందుకంటే చాలా మంది ట్రై చేశారు. ఆ విధంగా కూడా నాకు న్యూస్ వచ్చింది, మీ ఆయనకి ఎంత ట్రై చేసినా అసలు ఇచ్చేయట్లేదు, మీ ఆయన చాలా మంచోడు ఇది అదని. నేను అదే విధంగా ఫోన్లో దేవుడి దైవం మంచి అతను దొరికాడు అనేసి ఇలా అనుకున్నది. ఎప్పుడైతే వేరే దానికి వెళ్ళాడు, అవుట్ ఆఫ్ గేమ్ పెట్టింది, అక్కడ పరిచయం అయిందంట. తర్వాత మా ఆయనే నాకు ఎంత చెప్పాడు, ఆవిడతో ఎలా పరిచయం అయింది, వాళ్ళ ఆయనకి ఎలా తెలిసింది, వాళ్ళు ఎక్కడ డిస్కషన్ చేసుకొని విడిపోయారు, ఇవన్నీ మా ఆయన నాకు చెప్పాడు. ఏం చెప్పారు? ఆవిడ పరిచయం అయిన తర్వాత 1.5 సంవత్సరాలు అయిపోయింది. ఎవరైతే మా ఆయన కంటే ముందు 2-3తో ఉండేదంట, మా ఆయన ఫ్రెండ్స్ తోనే. దాంట్లోన వాళ్ళకి వదిలేసి మా ఆయనకి ఎప్పుడైతే పట్టుకున్నారో ఆంటీ, దాంట్లో ఒక అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు, జ్యోతి మీ ఆయన వేరే ఆంటీతోనే ఇలా తిరుగుతున్నాడు చేస్తున్నాడు అంటే. అక్కడే అంట మేడం, ఆఫీస్ లోనే పరిచయం అయింది. అవుట్ ఆఫ్ పెట్టారని గేమ్ పెట్టినకి వెళ్ళారు. అక్కడ ఈవిడ రాసుకుంటూ అదే కౌంటర్ లో ఉంటారు కదా, రాసుకుంటూ ఉండేదంట. అక్కడ ఈవిడ పనిచేస్తుంది, నెలకు 10,000కో 8,000కో ఎంతకో నాకు తెలియదు. పనిచేస్తుండగా ఇతను గేమ్ కోసం అని వెళ్ళి అక్కడ పరిచయం అయింది. ఒకే ఏరియా అనేసి నెంబర్లు అవి చేంజ్ చేసుకొని అప్పటి నుంచి మాట్లాడడం మొదలైంది. ఎప్పుడైతే మా ఆయనతోన ఆంటీ ఎంటర్ అయిందో, ఎంటర్ అయిన తర్వాత ముందు ఎవరైతే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ పెట్టడంతో వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మీ ఆయన ఇలాగమ్మ అలాగమ్మ అంటే. లేదు మా ఆయన అలాంటి వాడు కాదు, అసలు అలా చేయడం ఈయన ఊటికే చెప్తున్నారు అని నేను అసలు నమ్మలేదు కూడా. అతను రాను కొంచెం మార్పు వస్తుంది. ఎందుకల్లా ఇంట్లో ఉండి అతను 12 అయినా ఇంటికి రాకపోవడము, సరిగా తిన్నావా లేదా ఉన్నవా అని అడగకపోవడము, ఆ ఫోన్లు గడిగడి లోకం మార్చేసేవాడు. ఏంటి మొన్న ఇప్పుడు గడిగడి లోకం మారుస్తున్నావు ఏమైంది అంటే ఏం లేదు అనేసి అప్పుడు చెప్పేవాడు, మళ్ళీ అక్కడికి మళ్ళీ మార్చేసేవాడు. నాకు చేంజెస్ చెప్పింది చూసి నాకు డౌట్ వచ్చింది. అయితే ఇదేదో ఉంది కానీ ఎప్పటికైనా బయటపడుతుంది అని నేను నేర్చుకున్న దేవుడికి మొర ఆలకించుకొని ఉండేదాన్ని. ఒకనాడు ఏమైంది, ఎవరైతే ఆవిడ ఉన్నారో వాళ్ళ భర్తకి తెలుసా? ఆ భర్తకి తెలిసి వచ్చేసారు మేడం, అక్కడి నుంచి వచ్చేసి అవుట్ ఆఫ్ నుంచి అతను వచ్చారు. ఆంటీ వాళ్ళ భర్త వచ్చేసారు మేడం అవుట్ ఆఫ్ నుంచి. వాళ్ళ ఆయన ఎప్పుడైతే వాళ్ళ ఆయన తెలిసిందో అవుట్ ఆఫ్ నుంచి అతను రెజన్ కొట్టుకుని వచ్చారు. వచ్చేసిన తర్వాత
ఇతనికి అడిగారంట మా ఆయనకి, నువ్వు మా ఆవిడతో ఎందుకు ఉన్నావు అనేసి. అడగన్నా లేదు మీ ఆవిడ నాతో ఉంటున్నాను కానీ వీళ్ళు ముగ్గురు వీళ్ళే పెద్ద మనుషులాగా ఎక్కడ విజయనగరం బస్ స్టాప్ దగ్గర డిస్కషన్ పెట్టుకున్నారు. అయితే పిల్లలు చూస్తే వాళ్ళకి 2 పిల్లలు మేడం. ఒక ఆవిడ పాప పల్లవి పేరు, బాబు పేరు కుమారు. అయితే వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు కదా, ఇవేం ఇచ్చిపెట్టేసి ముందేం జరిగిపోయి నేను మంచిగా చూసుకుంటాను, ఇంకా అవుట్ ఆఫ్ కూడా మీ దగ్గర ఉంటానని చెప్పడం జరిగింది. అయినా ఆంటీ ఏమన్నది, నువ్వు నాకు అవసరం లేదు, ఈ అబ్బాయి నాకు కావాలి, నువ్వు నాకు డైవర్స్ ఇచ్చాను కానీ అతను ఎలాంటి మనిషి నాకు తెలియదు. సైలెంట్కి వెళ్ళాడు, డైవర్స్ అప్లై చేస్తారు. ఆ పిల్లలకి కోర్టులో తండ్రి కాడో తల్లి కాడో అడుగుతారు కదా మేడం. అయితే ఆ పిల్లలు ఏమో రామ్ అనేసరికి 2 ఇల్లు అతని పేరు మీద ఉన్నాయి. వైజాగ్లో ఒక ఇల్లు, బొబ్బిలిలో ఒక ఇల్లు. ఈ 2 ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద రాస్తారు. రాసి వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఇంకా ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసిన ఎవరు ఆంటీ వాళ్ళ ఆయన వేరే పెళ్లి చేసుకుని ఆయన బాగానే ఉన్నాడు. పూర్తిగా వాళ్ళు ఇరిగిపోయాడు. ఇంకా నేనే మిగిలి ఉన్నాను కదా, ఇంకా నాకు టార్చ్ మొదలు. నువ్వు నాకంటే ఇష్టం లేదు, నీకు తెలుసు కదా నెలగొన్నాను, నాకు నేను విడిచిపెట్టేసాను అనుకో, అందరూ ఏంటంటారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విడిచిపెట్టేసాను నాకు మాట వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నువ్వే వెళ్ళిపో, లేకపోతే బాగుండదు. ఈ పిల్లకి చూస్తున్నావు కదా, పిల్ల పుట్టింది, నేనేం చేయలేను జ్యోతి, అర్థం చేసుకో జ్యోతి, వెళ్ళిపో జ్యోతి అనేసి అన్నాడు. అదేంటి ఎలాగా అంటున్నావు, నేను ఒకటే చెప్పాను మేడం, నేను నీకు నచ్చకపోతే నా పిల్ల నేను ఇక్కడి నుంచి ఇంకా రూపాయి కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను ఓకే, కానీ నువ్వు ఒక ఆంటీతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు అది చెప్పు. ఎవరో పిల్లలు నువ్వు పెంచుతాను అంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు. నీకోసం ప్రాణాలు తెగించి పాపను కూడా కన్నాను, అయినా సరే నువ్వు ఎలాంటి మార్పు నీలో రాలేదు, బిడ్డ మొహం చూసి అయినా మారవచ్చు కదా అంటే, లేదు నేను మారలేను, నేను ఆవిడకి మాట ఇచ్చాను, నేను ఆవిడతోనే ఉంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, కానీ నేనేం నీకు ఇచ్చుకోలేను, నేను వదిలేసానని ఇది కూడా నాకు రాకూడదు, నీకు నువ్వు వెళ్ళిపోవాలి అనేసి అన్నారు. అని నేను ఎక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను, నేను చేయాలో ఆ దేవుడు చూసుకుంటానని కొన్ని రోజులు అలాగే భరించుకున్నాను మేడం. సంవత్సరం అలా మెల్లమెల్ల కాబట్టి భరించుకున్నాను. అయినా అప్పటికి బయట వాళ్ళు ఎలా ఉండేవారు, ఇంటికి అసలు వచ్చేవాడు కాదు మేడం. మార్నింగ్ 9కి వెళ్ళిపోతే నైట్ 9కి వచ్చేవాడు. ఆ 9 కూడా స్నానం చేసుకుని సెంట్ పుట్స్ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్కి వచ్చేవాడు. ఇలా రావడంతో అలాగా ఇంట్లో భరిస్తాను అనుకుని అలా ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే పడుకుందానికి లేపాడు, రాత్రి 2 అవుతుంది వచ్చాడు, ఫుల్ తాగేసి ఉన్నాడు. వాళ్ళ మమ్మీ కూడా ఉన్నాడు, అప్పుడు అవుట్ ఆఫ్ నుంచి వచ్చున్నాడు. అయితే లేపర్ నాకు జ్యోతి ఒకసారి నీకు చూడు అనేసి అన్నాడు. వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ అన్ని చూపించాడు. అవి చూపించాడు కాదు కదా, దరిద్రమైన సెక్స్ వీడియోలు కూడా ఆంటీతో కలుసుకుని చూపించాడు. చూపించిన మనసు అయితే ఇంకా ఏకంగా ఇరిగిపోయింది. వీడు వద్దు, ఇదేదో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను, వదిలేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేసి వీడు ఎలాగా అంటున్నాడు. ఏడు వద్దు, డబ్బులు వద్దు, దండము ఇలాంటివి చూపించకమున్నా నేను వదిలి వెళ్ళిపోతానులే, నీకు నువ్వు హ్యాపీగా ఆంటీతో ఉంది కానీ అని చెప్పేశాను. ఆంటీ అనక ప్రవీణ అక్క అని పిలు అనేసి ఎలాగన్నారు. నువ్వు అక్క అని పిలుచుకుంటే ఏమని పిలుచుకుంటా, నువ్వు పిలుచుకో, నాకు అవసరం లేదు అనేసి ఇలాగన్నాను. అప్పుడు గొడవ పెట్టుకున్నాడు. అయితే ఇలా కాదనేసి నేను అలా ఆలోచించుకుని నైట్ అలా ఉన్నాను. ఆ మార్నింగ్ లేసి ఇలా కాదు, ఇది అయితే ఎక్కువ ఇదైపోతుందని పోలీస్ స్టేషన్ కి ఆ ఫోన్ పట్టుకుని అతను పడుకునిపోయాడు. గొడవ చేసిన పడుకునిపోయాడు. మార్నింగ్ 4 అవుతుంది మేడం. పాప చూసి 3 నెలలు పాప. ఆ పాపకు మళ్ళీ తీసుకుని వెళ్ళలేను, ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు కాదు, రౌడీల టైపు. ఆ జేంద్ర కొలం కోసం మీరు అడగండి, ఒక రౌడీ బ్యాచ్. దాంట్లో 100కి ఒక 10% మంచిగా ఉంటుంది, 99% అందరూ అలాంటి వాళ్ళు డేంజర్ క్యారెక్టర్స్. అయితే వీళ్ళు తెలిస్తే నన్ను వెళ్ళనివ్వరు, చంపేస్తారు కానీ నన్ను వెళ్ళనివ్వరు. కాబట్టి నేనేం చేయాలి, ఎవరు తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి. నా బెడ్ కోసం చూస్తే బెడ్ని పట్టుకోలేను, నేను నన్ను అనలేను, ఎందుకంటే నాకు కొంచెం ఆయాసం ఉంది, నాకు తెలుసు ముందే బట్టే నాకు ఆయాసం ఉంది, నేనేం చేయలేను అనేసి ఫోన్ పట్టుకున్నాను. నా బెడ్కి వదిలేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, మార్నింగ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పమని సమస్య అన్నారు. ఆ ఫోన్ పట్టుకునే కూర్చున్నాను. ఈలోగా రాంబాబు సార్ ఎస్ఐ అంటే 2018 మ్యాటర్ ఇది. 2018లోన రాంబాబు సార్ అని వాళ్ళతో వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పాను,
పలానా ఉన్నా సార్ అంటే అతను కూడా చెప్పేసరికి అతను వాళ్ళ మమ్మీని కూడా అవుట్తో పంపిస్తూ ఉంటాడు. ఈడేమో పిల్లని ఇంట్లో పెట్టేసి హింస పెట్టుకొని వేరే ఆంటీలతో తిరుగుతాడా, నువ్వు ముందు కేసు ఫైల్ చేస్తాను నేను చూస్తానమ్మా అనేసి అన్నారు. అలాగే సార్ అని ఆ ఫోన్ కూడా ఇచ్చాను, లాక్ తెలియదు ఏం తెలియదు. ఈలోగా ఫోన్ చేయగానే అతను వచ్చేసాడు, రౌండ్లు వేసేస్తున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను అనేసి. పోలీసులు ఫోన్ చేశారా? పోలీసు వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు. అయితే ఈ రౌండ్లు వేసేస్తున్నారు, వేసేసరికి పిలిచాడు, ఏరా బాబు ఇట్రా అనేసి అంటే వచ్చాడు. వచ్చి వెళ్ళి నాకాడ నుంచి ఫోన్ లాగేసుకొని ఆ మొత్తం అంటే సీక్రెట్ గా ఉంటాయి కదా మేడం యాప్ దాస్తారు, మొత్తం యాప్ డిలీట్ చేస్తాడు. ఆ డిలీట్ చేసి ఏం తెలియనట్టు మళ్ళీ నాకు ఫోను ఆన్ చేస్తాడు. అంటే ఎందుకు నా ఫోన్ లాక్కున్నావు అనుకుని ఆ లాక్ తెలియదు ఏం తెలియదు తీయి అవుతాను సార్ ఓపెన్ చేసేది నీ ముందే ఓపెన్ చేసి తీసుకో అనేసి అన్నాడు. అయితే అది మొత్తం యాప్ ఎదుగుతుంది, యాప్ కనిపించట్లేదు సార్. వేరే యాప్ లో నువ్వు ఎందుకమ్మా ఫోన్ ఇచ్చావు నాకు దెబ్బలాడారు సార్, అతను లాక్కున్నా సార్ నేనేం ఇవ్వలేదు అని అనగానే నువ్వు కేసు ఫైల్ నేను చెప్తాను అనేసరికి ఈ కాల్ పట్టేసుకుని ఇంక వదలు మేడం నేను మారిపోతాను, నువ్వు కేసు ఏం పెట్టొద్దు, ఇంకా ఆంటీ వద్దు ఎవరు వద్దు నువ్వే కావాలి నాకు పాప కావాలనేసి ఇంకా కాల్ పట్టుకుని ఏడ్చేసాడు. ఇటు చూస్తే మా అక్క వాళ్ళ ఆయన ఒకరు, తర్వాత ఎవరైతే మాకు మ్యారేజ్ చేశాడో అతను మారిపోతాను అంటున్నారు కదా జ్యోతి ఒక్క ఛాన్స్ ఇవ్వు ఇంక ఎంతైనా నీ మూడే కదా అనేసి అంటే అలాగా 2 సంవత్సరాలు పట్టి ఓడ్చుకున్నాను, ఇంకా అతను మారలేదు నేను ఇదే తేల్చుకుంటాను ఇక్కడ అనేసి అంటే పెట్టనేం లేదు. లాస్ట్ కన్విక్ట్ చేస్తే సార్ నిన్న మన కంప్లీట్ నేను వెళ్ళిపోతాను అనేసి ఆ సార్ చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయాను. మా ఇంట్లో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ఒక వారమే చూసుకున్నాడు మంచిగా, ఆ తనకు మామూలే. ఎప్పుడైతే ఈ కేసు వీళ్ళకి సీరియస్ అయిపోయింది, అక్కడ ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఈ మ్యాటర్ తెలిసి ఆవిడకి గట్టిగా కోటింగ్ అక్కడ అయింది. అయితే ఆవిడ ప్రెషర్ పెట్టింది నన్ను ఉంచుకుంటావా లేదని. ఇవన్నీ మళ్ళీ కెలగడం చేయడం, నువ్వు వెళ్ళిపో నువ్వు నా లైఫ్ లో ఉండక, కానీ పోలీస్ కేసు ఎత్తకూడదు, నా నుంచి నువ్వేం తీసుకోకూడదు, నేను వదిలేసినట్టు కూడా ఉండకూడదు, నీకు నువ్వు వెళ్ళిపోవాలి అనేసి ఈ విధంగా పెట్టేసరికి ఇంకా నేను ఆలోచించాను. అమ్మవారికి చెప్తాను, అమ్మ నా పరిస్థితి ఎలాగుంది ఏం చేయమంటారంటే సరేలే ఇప్పుడు అక్రమ సంబంధం కన్న కూతుర్ని కన్న కొడుకుని చంపేసుకునే రోజులు వాళ్ళని చంపేశారనుకో మీ ఆ అమ్మాయికి ఆయాసం వచ్చింది చచ్చిపోయింది మాకు సంబంధం లేదంటే అప్పుడు మేమేం చేయలేమా మా కొడుకు కలిపి వచ్చేసా అంటే పాపను పట్టుకుని మా బ్రదర్ వచ్చారు చిన్నోడు అది పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా అలాగే ఉండిపోయాను కదా ఇంకా రాలేదు. పాప చిన్న సంవత్సరంన్నర అయింది పాపకి. బర్త్డేకి వచ్చాడు 2 జతలు బట్టలు తెచ్చాడు, అప్పుడు వచ్చాడు చూస్తాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 3 నెలల తర్వాత వచ్చాడు. ఎలా వచ్చాడంటే నేను మారిపోయిన జ్యోతి ఇంకా ఆంటీతో నేను ఉండట్లేదు, నువ్వు పాప వచ్చేసి అనేసి అంటే సరే అనేసి నేను కూడా నా బర్త్డే మారిపోయాడు కదా నా పిల్ల నేను ఉంటాం హ్యాపీగా ఉంటాం వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు వస్తాం ఆయన దగ్గర మా ఆయన మారిపోయాడు అన్న మంచిగా ఉంటాడు కదా అనేసి నేను వచ్చేసాను. వచ్చి చూసేసరికి అతను మాకు ఇంట్లో పెట్టేసారు వెళ్ళిపోయారు. ఈ పక్క ఇంట్లో వీళ్ళు జ్యోతి నువ్వు ఎందుకు వచ్చావు జ్యోతి అంటే ఏం వదినా అనేసి అన్నాను. ఆంటీ డైరెక్ట్ ఇంటికి తెచ్చుకుంటున్నాడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు చేస్తున్నాడు నువ్వు ఎలా వచ్చావు వదిన అలాంటిది ఏం లేదు మారిపోయాను అనేసి అన్నాడా వదిన అందుకే తీసుకుని వస్తాను మళ్ళీ పాపని అంటే నువ్వు ఎవరికి కనుక్కోకుండా ఎలాగొచ్చావు జ్యోతి అతను దేనికి తీసుకుని వచ్చాడో మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు బట్టి వదిలిస్తాను సడన్ గా మారిపోయినా తీసుకుని వచ్చాను దేనికి అంటే మమ్మల్ని ఏమో చేయాలనుకుంటున్నాడు పాపని నన్ను అమ్మో అనుకొని కేసు పెట్టాలనేసి మళ్ళీ నేను మెల్లగా జారుకొని వెళ్ళడానికి ట్రై చేశాను. అప్పుడు పాప వయసు ఎంత? సంవత్సరం అప్పటి ఫోటో లేదు మేడం ఇది అప్పుడు ఫోటో అది మళ్ళీ కలిసిన తర్వాత ఫోటో అయితే కాదమ్మా ఇప్పుడు మీకు ఒక్క పాపేనా బాబు లేదు మేడం ముందు 2 అబార్షన్ అయితే ఎవరు చేశారు అంటే మీ భర్త ఫోర్స్ చేశారా లేదా మీకు మీరే? ఒకటి అయితే ఫస్ట్ ది మా భర్త ఫోర్స్ చేయడం వల్ల అది పోయింది మేడం. అది టాబ్లెట్ తెచ్చి ఇచ్చిస్తారు. ఆ తర్వాత అది టాబ్లెట్ నాకు తెలియదు మేడం. అదేమన్నా తలనొప్పి టాబ్లెట్ ఇది వేసుకో ఎలాంటి అంటే అప్పుడు కళ్ళు తిరగడము వామిటింగ్స్ అప్పటికి 4 నెలలు 15 రోజులు మేడం 5 నెలలు వచ్చేసింది. అయితే కళ్ళు తిరుగుతున్నాయి అది ఒకలాగా ఉంది వికారంగా అంటే ఒక టాబ్లెట్ తెచ్చాడు ఇది వేసుకో ఏమవుదు అనేసి. అయితే ఈ విషయం నాకు తెలియదు. అక్కడికి కడుపు నొప్పి అని ఏడ్చుకొని ఉన్నాను. అప్పుడు మా 2 బ్రదర్స్ చిన్నోళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అంటే నా తమ్ముళ్ళు కదా స్కూల్కి వెళ్తున్నా వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇంట్లో ఎవరు లేరు. లాస్ట్కి ఇతను
8 గంటల అప్పుడు వచ్చారు. చెప్పాను, ఎందుకేంటి కడుపు నొప్పి వస్తుంది, నువ్వు ఇచ్చిన కానీ నుంచి అలాగే వేసుకున్నాను, కడుపు నొప్పి వస్తుంది, ఏమైంది అంటే అప్పుడు చెప్పాను మేడం, ఇది ప్రెగ్నెంట్ తీసేయడానికి కడుపు నొప్పి ఏం కాదు, సారీ అనేసి. ఎందుకు ఇలా చేసావు అని అంటే, ఇంకా మనకి అప్పుడే పిల్లలు ఎందుకు కావాలంటే మనకి పుడతారులే, వద్దులే అనేసి అన్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే పెళ్లి అయిన సంవత్సరానికా లేదా 2 సంవత్సరాలుగా? లేదు మేడం, పెళ్ళి అయిన 6 మాసాలకి 6 నెలలకి. 6 మాసాలకి ఇది జరిగింది. అది ఫస్ట్ బాబు మేడం, అది అలాగా పోయింది. ఆ బాబు దాని నుంచి నాకు పెద్ద అయిపోయింది. అది అలా అయింది. ఇంకొకసారికి ఏమో నాకే హెల్త్ బాగాలేక అది పోయింది మేడం. అక్కడికి ఒక సంవత్సరం తర్వాత నాకే బాగాలేక అది పోయింది. ఈ 3వది పాప. ఇప్పుడు మీరు మీ భర్త దగ్గర నుంచి విడిపోయి 7 సంవత్సరాలు, అంటే విడిపోవడం అంటే మీ భర్త దగ్గర నుంచి వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడు మీరు అసలు ఏం కావాలనుకుంటున్నారు మీ భర్త గారి దగ్గర నుంచి అని, అసలు ఏం కోరుకుంటున్నారు మేడం? ఇప్పుడు ఎవరో పిల్లలకి మా ఆయన చూసుకుంటున్నారు. ఇప్పుడు నేనేమన్నానంటే, మొన్న దూరం ఉన్నా మంచిగానే ఉన్నాము, వెళ్తూ వస్తున్నాము, మనం మంచి ఎలాంటి గొడవలు లేవు, నీ దగ్గర నేను వచ్చేస్తాను అనేసి 6 నెలలు బట్టి పట్టు కూర్చుంటే, నువ్వు రావద్దు అనేసి అన్నారు. లాస్ట్ నేను ఒకటే అన్నాను, నేను వచ్చేస్తాను, నేను ఎందుకు రాకూడదు, నువ్వేం నాకు సెటిల్మెంట్ ఏం చేయలేదు, నువ్వు నేను విడిపోయినట్టు సెటిల్మెంట్ ఏం చేయలేదు, డివోర్స్ కూడా ఏమి ఇవ్వలేదు, అలాంటప్పుడు నీ కాడికి రావద్దని హక్కు నీకు లేదు. నేను వస్తాను, నా భర్త కాడ కాకపోతే ఇంకెవరి కాడికి వస్తా, నేను వస్తాను అంటే, ఇప్పుడు వచ్చి ఎవరి మీదకి ఎక్కిపోతా, నువ్వు రాక అనేసి డైరెక్ట్ గా చెప్పా. తర్వాత నువ్వు నా ఫ్రెండ్వి, నన్ను ఆంటీ మోజులు పడి నువ్వు నన్ను మర్చిపోయి ఉన్నా అంటే, అది ఆంటీ కాదు, అది నా వైఫ్ అనేసి, వైఫ్ అనేసి అన్నారు. అదేంటి వైఫ్ అంటున్నావు, నాకు ఎలాంటి డైవర్స్ ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకున్న అధికారం నీకు ఎవరు ఇచ్చారు, ఏ చట్టం ఇచ్చింది, ఏ పోలీసు వాళ్ళు ఇచ్చారు నీకు అంటే, నా ఇష్టము, అది నా వైఫ్, నువ్వు ఎవరో నాకు తెలియదు, గట్టిగా మాట్లాడదు, ఇప్పుడు ఏం చేస్తావు అనేసి అన్నారు. అయితే నేనెవరో తెలీదు, కన్న కూతురు కోసం కూడా నువ్వు ఆలోచించలేదమ్మున్నా, సరేలే అనేసి నేనేం చేయాలా చేస్తాను అనేసి కట్ చేస్తాను మేడం. వాసరి కటింగ్ కూడా ఉన్నాయి. పెళ్ళైన తర్వాత అంటే పెద్దలు అంటూ ఉంటారు కదా, 3 సంవత్సరాల వరకు బాగుంటారు, లేదా 7 ఏళ్ళ వరకు బాగుంటారు, 7 ఏళ్ళ తర్వాత అలాగా ఆ రిలేషన్షిప్ తగ్గుతూ వస్తుంది అంటూ ఉంటారు. సో 7 ఏళ్ళలోపే పాప పుట్టింది అన్నారు. సో మీరు ప్రయత్నించలేదా అంటే, అన్ని విధాలుగా ప్రయత్నించారు అంటున్నారు. సో ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గర నుంచి విడిపించే ప్రయత్నాలు గట్రా మీరు? ఆవిడ చాలా డేంజర్ ఆవిడ మేడం, ఆవిడ అసలు మంచిదే కాదు. ఎందుకంటే అప్పటికే ముగ్గురితో ఉన్న అఫైర్స్ ఉండి, ఆవిడ సైడ్ తోసి మా ఆయనతో ఉండి, అలా ఆయన కూడా సొంత భర్తను కూడా సైడ్ కి తోసి మా ఆయనతో ఉంటుందంటే చూడండి. దాంట్లోన మా ఎవరైతే ఆంటీ ఉన్నారో ఆంటీకి మా అత్త వాళ్ళందరూ కూడా గూడు కుటుంబంలో ఒకలాగా ఉన్నారు. మీ అత్తగారు అక్కడ అందరూ ఒకటి, నేను ఒక్కదాన్ని నేను ఏం చేయగలను మేడం? అంటే ఇప్పుడు మీ పెళ్లి మీ భర్త అంటే మీ ఇద్దరు పెళ్లి వాళ్ళకి ఇష్టపడి చేశారా? ఆమెకి ఇష్టపడి చేయలేదు మేడం, ఎవరికి ఇష్టం లేదు, మేము ఓన్ గా చేసుకున్నాం మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే చేశారు, మా వాళ్ళు కూడా ఓకే చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆంటీతో మా వాళ్ళు కూడా కలిసిపోయారు. ఎవరు? మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇస్తున్నారా లేదంటే ఏమో మేడం, అవన్నీ నాకైతే తెలియదు. కానీ వాళ్ళందరూ కలిసిపోయి ఏదో ప్లాన్ చేసి మళ్ళీ నాకు తీసుకెళ్ళడం, ఏదో చేయాలని భయంతో మళ్ళీ మా ఫ్యామిలీ పిలిచి నేను వెళ్ళిపోవడం జరిగింది. సరే అమ్మా, ఇప్పుడు లాయర్ గారు మనతో పాటు ఉన్నారు. సో పల్కా శ్రీరామూర్తి గారు, అసలు ఈ కేసు ఏంటి, ఎంతవరకు న్యాయం జరగచ్చు? మున్నా అనే వ్యక్తికి ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు నవంబర్ లో అని చెప్పారు. సో ఈ కేసు పరంగా చూసుకుంటే ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఒకవేళ ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతే కనుక ఆయన ఎలా రప్పించవచ్చు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. నమస్తే సార్. సార్, ఈ కేసు విన్నారు ఆల్రెడీ మీరు. అంటే 9th క్లాస్ లో పెళ్లి కావచ్చు, ఈమె 16 ఏళ్ళు, ఆయనకి 18 ఏళ్ళు. ఈ పెళ్లి వ్యవధి నుంచి కూడా సో అబోర్షన్స్ కావచ్చు, ఆంటీతో పరిచయాలు కావచ్చు, వివాహం కావచ్చు, సొంత పిల్లలను నువ్వు ఫ్రెండ్ అనడం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆమెలో ఒక భయం, తెలియని భయం ఏర్పడిపోతుంది. అంటే ఆవిడ మాట్లాడుతున్న తీరులో కూడా తెలియని భయం కనిపిస్తుంది. సో ఈ కేసు విషయంలో అసలు మీరేమంటారు సార్, ఎంతవరకు న్యాయం జరగచ్చు? యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే, వీళ్ళు ఇతర ప్లేస్ నుంచి ఇక్కడికి రావడం ఒకటి ఫస్ట్ జరిగింది. ఈ వర్ష నుంచి ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చారు, అంటే బతుకు తెరుగు కోసం ఇక్కడికి వచ్చారు, మంచిది బతుకు తెరుగు వచ్చారు. దట్టు తిను అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం, చదువుకోలేకపోవడం, తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితులు అనుకూలించకపోవడం, పేదరికం నుంచి రావడం. ఏంటంటే ఇంకా పొరటు చూడటానికి బాగున్నాడు, నచ్చినట్టుంది అమ్మాయికి. ఆ ఏజ్లోని తెలియని తనంలో
ప్రేమలో పడింది. అదే అడుగుతుంటే కూడా ఏం చూసి ప్రేమలో పడ్డారమ్మా అంటే కేరింగ్ చూపించాడు మేడం. ఇంకా అదేనండి, ఇప్పుడు ఈ చీట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు సోయింగ్ ఎక్కువ చేస్తారు. ఆ సోయింగ్ లో మనోడు ఎక్కువ ఎలాబరేట్ అయ్యాడు, ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యాడు. ఈ అమ్మాయికి అట్రాక్ట్ అయింది. దాని చదువు లేకపోవడం ఒకటి, పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ లేకపోవడం, ఆ పేదరికం నుంచి రావడం, ఏదో ఒక లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న చిన్న ఆశ. ఆ ఆశలో ఏమైందంటే ఆ కుర్రోడ్ని అట్రాక్ట్ అవడం. చిన్న వయసు నుండి 18 సంవత్సరాలు నిండలేదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. 16 ఏళ్ళకి చేసేయడం. ఇద్దరికి కూడా మైనారిటీ ఉండడం. ఇద్దరు, ఆ అబ్బాయికి మైనారిటీ. సో ఇద్దరికి అంటే జంటకి అయితే 21 నిండాలి, లేడీకి 18 నిండాలి. సో అది కూడా నిండలేదంటే ఇద్దరు మైనర్సే. సో దాన్ని మెయిన్ పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. పేరెంట్స్ కంట్రోల్ చేయకుండా ఉండడం ఒకటి. ఆ టైంలోనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఏంటంటే ఒక పిల్లని ఇంట్లో నుంచి పంపించేది అయిపోతే, పెళ్ళి అయిపోతే కొన్ని విలేజెస్లో కానీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే ఆడపిల్లని కానీ బయటకు పంపించాలి, పెళ్లి చేసేయాలి. అదే ఒక జాస్ ఉంటుంది తప్ప ఆ పిల్లకి అసలు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామా లేదా, ఆ అమ్మాయికి ఆ పెళ్లి ఏది వచ్చిందా లేదా అవి చూసే శక్తి వాళ్ళకు ఉండదు. ఎంతసేపు ఏంటంటే ఆడపిల్ల బయటకు పంపించాలి. అది ఈ అమ్మాయి విషయంలో ఒక శాపంగా మారింది. దట్టు ఆ ఇంటి పక్కనే ఉండడం తోటి ఆ ఇల్లు తెలుస్తుంది కదా, ఒకే ఉండడం, ఒకరోడు మంచోడు బాగున్నాడు, అప్పటికే అఫైర్ లేవు ఒకరోడికి. సో ఏంటంటే ఆ విధంగా ఈ అమ్మాయి అట్రాక్ట్ అయిందని నాకు అనిపించింది. ఆ విధంగానే ఇప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ స్టాండర్డ్ లోనే పెళ్లి పెద్దలు కూడా ఒప్పిస్తుండడం. ఇదేంటంటే అందరూ ఒప్పుకున్నారు కదా, కుర్రాడు కూడా బాగున్నాడు, ఆడికి ఇష్టమే, నేనేమంటే ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టమే, ఇంకా అన్ని విధాలుగా బాగుంది, నా జీవితం బాగుంటుందని ఆశపడ్డది పాపం. అయితే ఇది ఇలా ఈ విధంగా మొన్న అన్నవాడు మోసం చేస్తాడని చెప్పి అమ్మాయి ఊహించలేము కూడా. ఆ ఏజ్కి ఏంటి అంటే ఆ ఏజ్ మెచ్యూరిటీ లేదు కాబట్టి. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి తాలూకు అమాయకత్వాన్ని, ఫ్యామిలీ తాలూకు బ్యాక్గ్రౌండ్ని పాపం వీళ్ళు యూటిలైజ్ చేసుకొని, దట్టు ఆ కుర్రోడు తాలూకు తల్లి కూడా ఆవిడ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండడం, ఆవిడ కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడడం, జాబ్ రీచ్ అటు ఇటు వివిధ కంట్రీలు వెళ్ళడం, అక్కడ వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకోవడం, అక్కడ వెస్ట్రన్ కల్చర్ లాగా ఇక్కడ ఉంటుంది అనుకొని పిల్లని కూడా విచ్చలవిడిగా వదిలేయడం, సపోర్ట్ చేయడం పిల్లడికి. ఆ విధంగా చేస్తూ ఈ పిల్ల తాలూకా జీవితాన్ని నాశనం చేశారు. నాకు అనిపించింది ఆ విధంగా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు కదా, అప్పుడు పెద్దలు ఎవరెవరు వచ్చారు మీకు సంబంధం కుదిర్చారు కదా, మీ ఇద్దరు ఇష్టపడ్డారు ఓకే, కానీ మీ పెద్దలు వచ్చి సంబంధం కుదిర్చారు కదా, ఎవరెవరు ఉన్నారు? మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, అప్పటికి పారిపోయి చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? శంకర్ అనే మా అతను ఏ ఊర్లో చేసుకున్నారు? ఇక్కడ డిపో దగ్గర చేసుకున్నాం. డిపోలో చేసుకున్నారు మీ ఫ్రెండ్స్ తో? వెళ్దాము వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాం కానీ అక్కడ చేసుకోలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి డిపో. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా పెళ్లి చేసుకోవడానికి? ఒప్పుకున్నారు సార్. ఇద్దరు ఇంట్లో ఒప్పుకోవడం. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆ చట్టం గురించి అవగాహన లేకపోవడం. సో ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి అది కంటిన్యూషన్ అయింది. అయితే ఈ చిన్న వయసులోనే అబార్షన్ చేయడం అన్నది అది చట్టరీత్యా నేరం. 5 ఏళ్ల ప్రెగ్నెన్సీని అబార్షన్ చేశారు అంటే టాబ్లెట్స్ ఇచ్చి 5 నెలలకి తండ్రిగా అతనుకున్న బాధ్యత అక్కడ ఏం కనిపిస్తుంది సార్? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ప్రెగ్నెంట్ అయ్యారు, 5 నెలలు ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిని అలా అంత ఘోరంగా టాబ్లెట్ ఇచ్చి ఒక పసిబిడ్డని చంపే అంత క్రూరత్వం ఎలా వస్తుంది అంటారు? అంటే బేసికల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలండి దీంట్లోనే. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. ఇప్పుడు కొంత కల్చర్ ఇప్పుడు కూడా ఫ్యామిలీ నుంచే వస్తుంది. అది ఏంటంటే ఎప్పుడైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులు కానీ, తల్లి ముఖ్యంగా తండ్రి కంటే ముందు తల్లి చెడు వ్యసనాలకు అలవాటు పడడం, వివిధ దేశాలు తిరగడం, ఎక్కడ పడితే ఏ విధంగా పడితే ఆ విధంగా వెళ్ళిపోవడం, అక్కడే కంట్రోల్ లేదు. సో ఇంక పిల్లల్ని ఏం చేస్తుంది, కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో ఏంటంటే ఆ తల్లి తాలూకు వయసు ఉన్న ఆవిడతోటి అఫైర్ పెట్టుకున్నాడంటే యాక్సెప్ట్ చేస్తాడంటే అక్కడ ఏంటి అంత క్రూయాలిటీ ఉంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేయవలసింది ఏంటి, ఆ అబ్బాయిని కాదు చేయవలసింది,
అబ్బాయి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళు అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఆ విధంగా చేసినట్టయితేనే ఈ కేసులో కొంతవరకు కొంత న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఒక పిల్ల ఉంది, 7 సంవత్సరాలు పిల్ల ఉంది, ఆడపిల్ల, పాప, అది ఆడపిల్ల. ఆ పిల్లకి మెయింటెనెన్స్ ఇవ్వాలన్న తెలిసి కూడా ఎందుకు ఇవ్వట్లేదు? దానిపైన సిచ్యువేషన్ లో ఆయన మాట్లాడిన ఒక మాట కూడా, అంటే ఏం చేసుకుంటావు చేసుకో అని అన్న మాటలు కూడా, అంటే ఫోన్ లోని ఆంటీవి నీకున్న ఫోటోలు కావచ్చు, కొన్ని అసభ్యకరమైన వీడియోలు కావచ్చు చూపించారు అని చెప్తున్నారు. సో ఇలాంటి సైకోటిక్ బిహేవియర్ అంటే ఎలా అయినా వదిలించుకోవాలి అనే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న పర్సన్, సో ఎంతవరకు అంటే ఆమెను చేరుకోవాలనే ఉద్దేశంతో ఈమెను ఎంత వరకైనా చేసేయాలి అనే తిరిగి వచ్చేసారు. సో ఇలాంటి పర్సన్ కి ఎంతవరకు శిక్ష పడుతుంది ఈమె ఒకవేళ కేసు పెడితే? ఇందులో ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్ లోనే పెద్ద శిక్షలు ఏం పడవండి, కానీ వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ వేసుకోవాలి. ఈ పిల్లకి తల్లికి, ఈ అమ్మాయి పిల్లకి ఇద్దరికి కలిసి మెయింటెనెన్స్ చేసుకున్నట్టయితే ఫస్ట్ 25% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈయన జీవన వృత్తి లేదు, ఆయన ఇన్కమ్ లో ఉన్నాడు, ఇన్కమ్ వస్తుంది అని. సో ఫస్ట్ కోర్టుకి వెళ్ళి మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి. మీరు అమ్మా కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని తర్వాత కోర్టులో కూడా మెయింటెనెన్స్ వేసుకోవాలి. మీరు మెయింటెనెన్స్ వేసుకుంటే మీ పిల్లకి మీకు మెయింటెనెన్స్ కోర్టు గ్రాంట్ చేస్తుంది, అది కంపల్సరీ కట్టాలి. కట్టకపోతే ఆయన అరెస్ట్ చేస్తారు. ఆ విధంగా చేయాలి మీరు, అది ఫస్ట్ మీరు చేయవలసింది. తర్వాత ఇంకొక అఫైర్ పెట్టుకున్నాడు అయినా మీరు ఒప్పుకున్నారు అంటే మీకు ఇష్టం లేకపోతే ఒప్పుకున్నారు, ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఎదిరించే శక్తి లేక ఇవన్నీ చేశారు. దానికి మీరు ఎందుకు ఫస్ట్ భయపడ్డారు ఇక్కడ? ఎలాగంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం రౌడీజం ఉంది, వాడు రౌడీగా ఉన్నాడు, ఈ విధంగా మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆడికే సపోర్ట్ చేయడం, భయపడిపోయారు సార్. అదే మా వాళ్ళకి ఆడికి సపోర్ట్ చేయడం అంటే ఇష్టపూర్వకంగా కాదు, భయపడి నిన్నేమైనా చేసేస్తారా మన మీ తల్లిదండ్రులు భయపడడం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మావాడు అంటే ఎలాగ వాళ్ళు వెస్ట్రన్ కల్చర్లో ఉన్నారు, ఆ విధంగా వెళ్ళిపోతే ఏమవుతుంది మా అయితే కోర్టు పిలిచి ఫైన్ వేస్తారు, పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కూడా తెలియకపోవడం మూలంగా ఇంతవరకు వచ్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయిన తర్వాత మీరు ఫస్ట్ కేసు పెట్టలేదు, కేసు పెట్టుంటే బాగుండేది. కేసు పెట్టలేకపోయారు, తెలియక పెట్టలేదో లేక భయపడి పెట్టలేదో, ఆ విధంగా మీరు డిలే చేస్తారు. డిలే చేయడం వల్ల మీకు అన్యాయం జరిగింది. వాడికి ఏం జరగదు, వాడికి తెలీదా? ఇప్పుడు తల్లి అన్న వారించాలి కదా, తల్లి అన్న ఎక్కడ వాళ్ళ తల్లి కూడా వారించలేదమ్మా. ఇక్కడ ఏం జరిగిందంటే తల్లి ఈ కుర్రోడు ఎవరితో అయితే ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నాడో ఆవిడ వయసు ఈవిడ వయసు ఒకటే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట. అంటే వాళ్ళందరూ కొల్లీడ్ అయిపోయారు. ఈమె విషయం భర్తను వదిలేసి 7 సంవత్సరాలు వచ్చి ఇక్కడే ఉన్నారు. సో ఈ 7 సంవత్సరాల వ్యవధిలో కూడా నీకు భర్త అనిపించలేదమ్మా అని అడిగితే భయం వేసింది మేడం అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు బయటకు వచ్చిందంటే ఇప్పుడు నా భర్త నాకు కావాలి, భరణం అయినా కావాలన్నప్పుడు కేసు ఎంతవరకు విలోపితం అవుతుంది? జనరల్ గా 7 సంవత్సరాలు బయట ఉంటే కేసు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినట్టండి. ఇంకా వాళ్ళకి రిలేషన్ ఉండదు. 7 సంవత్సరాలు అంటే ఇంకా భర్త పోయిన డైవర్స్ కూడా అప్లై చేసుకున్నా ఇచ్చేస్తారు. ఆ అబ్బాయి అప్లై చేసుకున్న డైవర్స్ ఇచ్చేస్తారు. ఈ అమ్మాయి అలాగే చేసుకోదు, ఎందుకంటే భయపడి వెళ్ళలేదు తప్ప ఈ అమ్మాయి కావాలని వెళ్ళకపోవడం చేయలేదు. ఇక్కడ ఏంటంటే భయపడింది, ఆ ఫ్యామిలీ మంచిది కాదు, వాళ్ళు గోండాలుగా ఉన్నారు, ఏం చేస్తారో, నన్ను ఏం చేసేస్తారో, నా పిల్లని ఏం చేస్తారో భయపడితే వెళ్ళడం మానేసింది తప్ప. కేసు పెడితే ఏమైనా రీఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? చేసుకో, ఫస్ట్ మెయింటెనెన్స్ వేసుకోవాలండి. మెయింటెనెన్స్ వేసుకుంటే ఎలాగ డిఎన్ఏ అయిందే కాబట్టి ఆ పిల్లకి ముందు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు, తల్లికి కూడా పాపకు చేస్తారు. దీనికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా కానీ చేస్తారు. ఎందుకంటే వేరే మ్యారేజ్ అది ఏం చేసుకోలేదు కదా, తిను మ్యారేజ్ చేసుకున్నా మళ్ళీ ఈవిడ ఎవరు చేసుకోలేదు కాబట్టి ఈవిడికి కూడా ఇస్తారు. ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. సార్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు సార్. మీరు ఇవ్వండి, పట్టించుకున్నారా లేదన్న వాళ్ళు ఈ కేసులో పట్టుతూ ఉన్నదా లేదని పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చేస్తారు. వాళ్ళు అప్పుడు చెయ్యకపోతే మనం వేరే మార్గంలో వెళ్దాం, వేరే మార్గం ఉంది దానికి. కానీ ముందు ఇనిషియల్గా అది ఫౌండేషన్, అది ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఆ ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చూడాలి. దాని తర్వాత మెయింటెనెన్స్కి కోర్టులో మెయింటెనెన్స్ వేసుకుంటే కోర్టు గ్రాంట్ చేస్తుంది. అక్కడే తర్వాత మిమ్మల్ని అప్పుడప్పుడు మధ్యలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నాడు కదా, దానిపైన కూడా మనం అక్కడ
ఒక కంప్లైంట్ పెట్టొచ్చమ్మా. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు. పోలీస్ స్టేషన్ కేసు తీసుకోకపోతే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని వీళ్ళిద్దరికి న్యాయం జరుగుతుంది. అక్కడ కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది దీని మీద ఎఫ్ఐఆర్ వేయండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంపల్సరీ చేయాలి. అప్పుడు దాంతో పాటుగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పడతాయి, 498A పడుతుంది, అలాగే డివిసి పడుతుంది. మనం వేయించాలి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇదంతా చెప్తే అక్కడ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు డివిసి కేసు ఫైల్ చేసి కోర్టుకి కండక్ట్ చేస్తారు. అక్కడ నుంచి ఆ 2 కేసుల మీద వాళ్ళు తిరుగుతారు. ఎలాగ అబ్రాడ్ లో అంటున్నారు కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ కోర్టులో కేసు ఫైల్ అయితే నెంబరింగ్ అయితే మీకు కంపల్సరీ వాళ్ళు వచ్చి మీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. వాళ్ళు పిలిచేటప్పుడు కోర్టుకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన ఆ అరెస్ట్ ని తాలూకు కాపీని మీరు ఎంబసీకి పంపించాలి. ఎంబసీ ఉంటుంది మనకి ఢిల్లీలో ఉంటుంది, మన దేశానికి రాజధాని అక్కడ ఉంటుంది. అక్కడికి పంపించి ఇలాగ చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ పెడితే వాళ్ళు ఆయన రీకాల్ చేస్తారు, ఆయన పిలుస్తారు. పిలిచి దీనిపైన ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు జాబ్ అని చెప్పేసి విచారణలో పెడతారు, అక్కడ సస్పెన్షన్ లో పెడతారు. లేకపోతే ఈ దేశం మారి ఇంకో దేశం వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక్కడ ఎంబసీ వాళ్ళు ఆ దేశం ఎంబసీకి పంపిస్తారు. ఫలానా వాడు ఇక్కడ మోసం చేసి అక్కడ మీ దగ్గరకు వచ్చి తలదాచుకున్నాడు కావున ఆయన రిటర్న్ పంపించండి అని వాళ్ళకి ఎంబసీ వాళ్ళు పంపిస్తారు. అక్కడ వాళ్ళు వెంటనే రిటర్న్ వచ్చేయాలి. అంతవరకు లేకపోతే వాళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తారు. వాళ్ళు దీన్ని తేల్చుకొని రమ్మని చెప్తారు. వాళ్ళు ప్రస్తుతానికి ఆయన ఏదైతే జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లు పెండింగ్ లో పెడతాను. ఆ విధంగా వెళ్ళినట్టయితే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని చెప్పి నాకున్న అవగాహన బట్టి నేను చెప్తున్నాను. అమ్మా ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఫస్ట్ మీరు ఏదైనా ఉందంటే ఫస్ట్ కేసు పెట్టాలి, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి వారం అవుతుంది మేడం. వారం అవుతున్నా అంత ముందు ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రవీణ్ ఆంటీ 4 కేసులు మా ఆయన మీద పెట్టున్నారు. ఎందుకు? మా ఆయన నన్ను సరిగా అంటే ఆవిడ చెడు ఎక్స్నాలు ఉంటాయి కదా మేడం, ఇతను అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన తర్వాత ఈవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందంట. రెడ్ హ్యాండెడ్ దొరకని మా ఆయన ఏం చేసా ఆవిడకి కొట్టడం చేయడం వల్ల ఈవిడ వెళ్ళి మా ఆయన నేను కొన్ని హింస పెడుతున్నాడు, నన్ను నా బిడ్డని చూసుకోవట్లేదని మా ఆయన సొంత మూడ్ లాగా కేసు పెట్టున్నాడు. మా ఆయనకి ఆల్రెడీ అక్కడ ఎఫ్ఐఆర్ అంతా అయిపోయింది, నీ భార్యని కొట్టకూడదు, నీ పిల్లల్ని నేను చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలన్నట్టు అయిపోయింది. నేను మొన్న వెళ్ళేసరికి నువ్వెవరమ్మా అమ్మ వచ్చున్నావు, ఆయన భార్య ఆవిడ కదా, నువ్వు వచ్చి కేసు వేస్తున్నావు ఏంటని నాకు తిరిగి అడిగారు. లేదంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఏ సంవత్సరం చూపించలేదా? అవన్నీ చూపించాను మేడం. చూపిస్తే ఇక్కడ తేలదు అనేసి దిశకి వెళ్ళిపోమన్నారు. అక్కడ కూడా న్యాయం జరగలేదు మేడం. అక్కడ కూడా న్యాయం జరగలేదు. మెయిన్ ఏంటంటే నా మెండు కోసం మేడం. ఎవరు నాకు కష్టమే లేదు. ఎవరో పిల్లలకి ఎవరో ఒక మావిడితో ఉంటున్నాడు, నా బిడ్డని నన్ను అనాథం చేస్తాను. అతను తెలుసు తప్పు తెలీదా మేడం? ఇప్పుడు అప్పుడే చిన్నవాడు, ఇప్పుడైతే తెలుస్తుంది కదా తప్పు ఏంటని. అతను తెలిసిన సార్ మారట్లేదు. ఆవిడ కేసు పెట్టిన తర్వాత మీ ఆయన ఏమంటారు? మళ్ళీ మీ దగ్గరికి వచ్చారా? మా దగ్గర రాలేదు మేడం. మళ్ళీ ఆవిడ దగ్గర కనీసం నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు పాప ఉందని కూడా అక్కడ చెప్పలేదు. ఆవిడతోనూ అంటే మేము ఎవరో చనిపోయినట్టు ఇంకా ఆవిడతో ఉండిపోయడం జరిగింది. అదే అంటున్నారు అమ్మ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఫస్ట్ మీరు కేసు ఆల్రెడీ 6 రోజులు అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే వేరే పద్ధతిలో సార్ చెప్పినట్టుగా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు పెట్టుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? మీరు మళ్ళీ మీ భర్త మీ దగ్గరకు వచ్చేసి మీరు ఏదో మాయ మాటలు చెప్తే మళ్ళీ కరిగిపోయి మళ్ళీ మీ భర్త దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇంత లాగ్ చెయ్యొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేసుకి వెళ్ళండి, మీరు స్ట్రాంగ్ గా ఉండండి, మీరు బలంగా ఉంటారు, మీ పాప ఫ్యూచర్ బాగుంటది. తర్వాత ఎలాగో మీరు తెలిసి కొన్ని తప్పులు చేశారు, మీ పాప విషయాలు చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. మీ పాప ఫ్యూచర్ బాగుండాలన్నా, మీకంటే ఒక ఆధారం కావాలన్నా ఖచ్చితంగా భరణం కావాలి. లేదు ఒక పనిలో మీరు సెటిల్ అయ్యేంత వరకు, ఇప్పుడు కాకపోతే రేపైనా ఒక పని చేసుకొని మీరు దురిపించుకుంటారు, కానీ అంతవరకైనా పాపకు శక్తికి ఉండాలి. అంటే మీరు చూస్తే బాగా బ్లడ్ లేనట్టుగా ఉన్నారు, అర్థమవుతుందా? కాస్త మీకు భరణం కావాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేసు పెట్టండి. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా కోర్టులో ప్రైవేట్ కేసు పెట్టుకోవచ్చు అని సార్ చెప్పారు. సో ఈ కేసు విషయంలో కూడా సార్ ఖచ్చితంగా ఆధారం వెంటే ఉంటారు, అర్థమవుతుందా? సార్ కూడా అదే చెప్తున్నారు. సో మీరు భయపడాల్సిన పని లేదు, వెంటనే మీరు వెళ్ళండి కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి. రియాక్ట్ అవ్వకపోతే వెంటనే కోర్టులో ప్రైవేట్ కేసు పెట్టండి. నాకు మా ఆయన నుంచి విడాకులు ఇంకా తీసుకోలేదు, భరణం నాకు కావాలని ఖచ్చితంగా కేసు పెట్టండి. సో మీకు న్యాయం జరుగుతుంది.
అంతే తప్పితే భయపడిపోతే తర్వాత మా పాప ఫ్యూచర్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇది ముందు మీరు యాక్షన్ తీసుకోండి. సార్ ఏమంటారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ టచ్ లో ఉన్నారమ్మా? అందరూ టచ్ లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఎందుకులే లేనిపోని కేసులు అతను మా ఊరు వెళ్ళేసి ఇప్పుడు బెదిరించున్నారు సార్. ఈ 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, ఇప్పుడు కేసులు వీళ్ళంతా ఎవరు? ఏమొద్దు. వీళ్ళంతా ఎవరు? మా అమ్మగారు సార్, మా అమ్మగారు, మా బావగారు, మా అక్క. అందరూ కలిసే ఉంటున్నారు అక్కడ? ఇప్పుడు ఈ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారు సార్. నీకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పాపని నువ్వు అందరిని తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళమ్మా. వెళ్ళి ఆయన మీద కేసు కంప్లైంట్ పెట్టమ్మా. వెళ్ళు ముందు. అక్కడ ఏం జరుగుతుంది? రావట్లేదు సార్ నా వెనకాల ఎవరు, ఎందుకంటే పోలీసులు అంటే భయం. ఆ నేటి ఇస్తాడు సపోర్ట్ అస్సలు లేదు సార్. మా నాన్నగారితో గొడవ పడి మరి నేను ఏదో తీర్చుకుంటాను అంటే మా ఆయనతో ఉంటాను, లేదా అట్లా నుంచి మెయింటెనెన్స్ తోనైనా నేను తిరిగి వస్తాను, లేదంటే నా బిడ్డ నుంచి చచ్చిపోతాను. చచ్చిపోవడం చేయకూడదు కానీ తప్పది. గొడవ ఇప్పుడు కాదమ్మా, నువ్వు చేసిన తప్పు కాపీలని ఎందుకు చంపడం? తప్పది. అలా చేస్తే మళ్ళీ నీ మీద సెక్స్ పడుతుంది. అదే అలాంటి చేయకనే నువ్వు ఇక్కడే ఒక విషయం ఏంటంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ నీకు ఎవరెవరైతే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో మీ ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళందరినీ తీసుకొని పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళమ్మా. వెళ్ళి ముందు కంప్లైంట్ రాసివ్వు. వాళ్ళు తీసుకుంటారు లేదని తర్వాత విషయం. ముందు మీరు వెళ్ళి ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ తీసుకుంటారు మాక్సిమం. తీసుకోకపోయిన పక్షంలో మీరు నాకు ఫోన్ చేయండి. నేను చేస్తే నేను కోర్టులోనే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను. ఓకే, లేదంటే ఎస్పీ గారికి లెటర్ రాస్తాను, సిపి గారికి కానీ సిపి గారికి రాస్తాను. సిటీ లిమిట్ కాబట్టి సిపి గారికి రాస్తాను. ఆ విధంగా మీరు పెట్టిన తర్వాత నేను కోర్టులో మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేద్దాం. ఫైల్ చేసి తర్వాత మనం 2 కేసులు ఉన్నాయి, అవి కూడా తయారు చేసి వేద్దాం. ఆ కేసులు వేసిన తర్వాత మనం మీకు న్యాయం జరుగుతుంది. ఇందులో అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత మీ ఆయనతో ఎవరితో అయితే ఉన్నారో ఆవిడ ఏజ్ కూడా వీటికంటే పెద్దది అంటున్నారు కాబట్టి తల్లి వయసు అంటున్నారు, అదొకటిని. తర్వాత ఆవిడకి కూడా డైవర్స్ అయింది అంటున్నారు కదా, డైవర్స్ అయిందా? ఆవిడ కూడా మీ ఆయన మీద కంప్లైంట్ పెట్టింది అంటున్నారు. పెట్టింది కాబట్టి ఇప్పుడు మీ ఆయన పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. అటు నీ మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళ మీద ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాడు. వింటే విన్నాడు, లేకపోతే మనం వేరే విధంగా వెళ్దాం. ఏ విధంగా అయితే నీకు న్యాయం జరుగుతుందో ఆ విధంగా వెళ్దాం. నీకు ఏ విధంగా సహాయం కావాలని మేము చేస్తాం లీగల్ పరంగాన. మీకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు తిడతారు, ఇలా చేయక అలా చేయకని. అయినా కానీ నువ్వు కలుపుకొని వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోయి, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఆ పిల్ల జీవితం పాడవకుండా ఉండాలంటే నువ్వు గట్టిగా ఉండాలి. తర్వాత నీ పౌష్టికారం అది కూడా మరి ఆయన ఇవ్వాలి, మీ ఆయనే. సో అది అంతా నేను కూడా మాట్లాడతాను. నేను ఒక కౌన్సిలర్ గారిని కూడా మాట్లాడి, లోక్ అదాలత్లో కౌన్సిలర్ గారు ఉంటారు, ఆవిడ కూడా సలహాలు తీసుకొని మీ విషయంలో అందరూ వెళ్దాము. మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, ఈ రోజు వీలైతే, లేదంటే రేపు మార్నింగ్ వెళ్ళండి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నాకు చేయండి. తర్వాత మీరు చెప్పారు కదా వాళ్ళు అబ్రాడ్ లో జాబ్ చేస్తున్నారు అన్నారు కదా, జాబ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంబసీకి ఒక లెటర్ రాద్దాం. ఇక్కడ యాక్షన్ తీసుకుంటే సరే, లేకపోతే ఎంబసీకి రాసి ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పి రాద్దాం. రాసినట్టయితే అక్కడ న్యాయం జరుగుతుంది నీకు. ఆ విధంగా వెళ్దాం. లేదంటే ఆయన ఏ దేశంలో అయితే పని చేస్తున్నాడో ఆ దేశం తాలూకి నీకు పర్టికులర్స్ తెలియగలిగితే తెలుసుకోమ్మా. తెలుసుకున్నట్టయితే ఆయన పనిచేసే కంపెనీకి ఒక లెటర్ రాద్దాం. ఆ కంపెనీకి రాస్తే ఇలా చేసిందని ఇవన్నీ ఫోటోలన్నీ పెట్టి అక్కడికి పంపిద్దాం, రిజిస్టర్ పోస్ట్ లో పంపిద్దాం. ఆ విధంగా కూడా ఒక మార్గం అది. అలా న్యాయం జరుగుతుంది, అదొక మార్గం. ఎంబసీకి ఒకటి పంపిస్తాం, వీళ్ళకి ఒకటి పంపిస్తాం. తర్వాత ఈయన మీద ఉన్న కంప్లైంట్లు ఉన్నాయి కదా, మీ ఉంచుకున్న కంప్లైంట్ పెట్టింది కదా, అవన్నీ ఎఫ్ఐఆర్ తీయాలి నువ్వు. అవన్నీ తీసినట్టయితే అవన్నీ కానీ అది పనిచేసే కంపెనీకి ఢిల్లీ పంపించినట్టయితే, ఎంబసీకి పంపించినట్టయితే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ పంపించేస్తారు వెనక్కి. అప్పుడు ఆడు నీ దగ్గరికి వస్తాడు, కాలు పట్టుకొని అప్పుడు పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటాడు, నీకు కూడా చూసుకుని అవుతారు. అది ఎక్కడ ఇంకెవరు ఉద్యోగం ఇవ్వరు నువ్వు ఒప్పుకుండే వరకు. అర్థమైందా? ఆ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందని నాకున్న అవగాహన వరకు నీకు చెప్తున్నానమ్మా. కావున నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీ అక్కని వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి, మీరు ఒక్కరు వెళ్ళిపోకండి. వెళ్ళి పిల్లలందరూ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం అవదు, వాళ్ళు ఏమనరు, అడుగుతారు అంతే తప్ప పోలీసులు వాళ్ళు ఏమనరు. పోలీసులు కూడా మీకు కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ కేసుని ఇష్యూ సాల్వ్ చేయడానికి చూస్తారు తప్ప వాళ్ళ వైపు వెళ్ళిపోయారు అంతే తప్పు. అది డబ్బులకి లొంగిపోయారు అవి ఉండదు. అవి అలా ఎక్కడో జరుగుతాయి తప్ప అన్ని విధాలు జరగదు. ఫస్ట్ మీరు పోలీసులను అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్తో
అన్ని కూడా చెప్పినట్టయితే వాళ్ళు న్యాయం చేస్తారు. వాళ్ళు లేకపోతే ఒక లాయర్ గారిని కలవండి అని వాళ్ళే చెప్తారు. ఆ విధంగా చేద్దాం. తర్వాత నువ్వేంటంటే మీ ఆయన మీద ఆవిడ ఎవరు ప్రవీణ ఎవరైతే ఉందో మీ ఆయన ఉంచుకున్న ఆవిడది పెట్టిన కేసుల తాలూకు డీటెయిల్స్ తీయాలి మనం. తీసినట్టయితే ఇవన్నీ ఉన్నాయండి, ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయండి వీడి మీద అని చెప్పేసి అది మనం ఎంబసీకి అటు పనిచేసే కంపెనీకి పంపిద్దాం. పంపించినట్టయితే అటు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి అటు జాబ్ తీసేసి బయటకు పంపించేస్తారు. అప్పుడు నువ్వే దిక్కు అవుతావు వాడికి. ఈ ప్రవీణ ఏమో వచ్చి వాడికి కాపాడదు, తిరిగి ఆవిడ మళ్ళీ ఇంకో కంప్లైంట్ పెడుతుంది. సో నీకు న్యాయం జరగాలంటే ఇది మార్గం నాకు తెలిసినంత వరకు. మిగతా 2-3 మార్గాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవసరం లేదు అవి. ఫస్ట్ మనకు కావాల్సింది పిల్ల పోషణ కావాలి, నీ పోషణ కావాలి. ఆ విధంగా ముందుకు వెళ్దాం. నేను ఆ విధంగా నీ సహాయం చేయడానికి నేను ముందుకు వస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. మీ పేరెంట్స్ అందరిని తీసుకొని వెళ్ళి, రాలేని వాళ్ళు వదిలేసండి, వచ్చిన వాళ్ళు ఎవరెవరు వస్తారో వాళ్ళు తీసుకొని వెళ్ళండి. ఆ విధంగా వెళ్ళండి. అలాగే ఇప్పుడు ఎక్కడ తీసుకున్నారు ఈ ఫోటో? ఇది మా ఆయనతో కలిసినప్పుడే ఇక్కడే మలకపురం గుడి దగ్గర తీసుకున్నాం. ఊళ్ళో తీశారు కదా. ఇవన్నీ కూడా జెరాక్స్ తీసుకొని వెళ్ళి పోలీసులు చూపించండి. పోలీసులు చూపించాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ చూపించినది నిజమని వాళ్ళు నమ్ముతారు. ఏమో వాళ్ళకి ఎవిడెన్స్ ఉండాలి కదా. వాళ్ళకే కాదు, పోలీసులకే కాదు, న్యాయవాదులకి కోర్టుకి కూడా ఎవిడెన్సే కావాలి. కావున ఇవన్నీ ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి కాబట్టి, పక్క ఆధారాలు అవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక కాపీ తీసి పోలీసు వారికి ఇచ్చినట్టయితే పోలీసు వారు మీకు న్యాయం చేస్తారు. వాళ్ళు మ్యాక్సిమం చేస్తారు. ఎక్కడో జరిగిందని మీరు ఏదో చెప్తారు, ఎవరెవరు వాళ్ళ డబ్బులకు లొంగిపోయారు, అవన్నీ ఉత్తుతు మాటలు అవన్నీ. అలాంటి వాటిలో ఇలా అది మీరు చేయాలి. పోలీసు వారు న్యాయం చేస్తారు. వాళ్ళు చేసిన వరకు చేస్తారు, మిగతా మేము చేస్తాము. ఆ విధంగా మీరు వెళ్ళండి. అలా వెళ్ళినట్టయితేనే ఆ పిల్లకి లైఫ్ ఉంటుంది, మీకు బాగుంటుంది. సరేనా? ఆ విధంగా వెళ్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అర్థమైందమ్మా. ఎలాంటి భయపడకండి. ఫస్ట్ మీరైతే కేసు పెట్టండి పోలీస్ స్టేషన్ రేపు వెళ్ళి. సో ఖచ్చితంగా న్యాయం జరిగింది. లేని పక్షంలో మళ్ళీ మన లాయర్ గారు మీరు ఇబ్బంది పడతారు, కాల్ చేయండి, ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోతారు. నమస్తే. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.